హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ బ్లాగ్స్. ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చి ఏఐ వర్సెస్ ఏజీఐ. నెక్స్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోయే అతిపెద్ద టాపిక్ ఇది. ఆల్రెడీ మన డైలీ లైఫ్లోకి ఏఐ అనేది ఎంత సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా ఏఐ బేస్డ్గానే చేస్తున్నాం. అది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చాట్ జీపీటీ ప్రపంచంలో ఏ డౌట్నైనా సాల్వ్ చేయగలుగుతుంది. ఎలాంటి వెరైటీ ఆఫ్ ఇమేజెస్ అన్న మన క్రియేటివిటీని వాడగలిగితే అది దాని క్రియేటివిటీతో దానికి తగ్గట్టుగా ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. చాలా వరకు యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కూడా ఇప్పుడు ఏఐ జనరేటెడే. ఇదంతా ప్రస్తుతం ఉంది లెవెల్ 0 ఏ. నెక్స్ట్ వచ్చేదాన్ని ఏమని చెబుతామంటే లెవెల్ 1 ఏ. ఇలా లెవెల్ 5 వరకు అచీవ్ చేయగలిగితే లెవెల్ 5 ఏని ఏమని చెబుతామంటే ఏజిఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అది కానీ ఎంటర్ అయితే హ్యూమన్ లైఫ్ అనేది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఐదర్ డిస్ట్రాయ్ అవుతుంది, లేదంటే ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు డిస్ట్రాయ్ అవుతుందంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి ఆలోచన కన్నా ఫాస్ట్గా ఆలోచించగలదు. మనకన్నా బాగా మేధావులైన వాళ్ళు మనం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకన్నా తక్కువగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకన్నా తక్కువగా అయిన వాటితో ఏవి పెద్దగా ఎమోషనల్ బాండింగ్లు అయితే ఉండవు. సో ఆ స్థాయిలోకి మనుషులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏజీఏని అచీవ్ చేయడానికి ఇప్పుడున్న సైంటిస్ట్కి, ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకో 10 ఇయర్స్లో అచీవ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నాను. ఇన్ కేస్ అది కానీ జరగడం స్టార్ట్ అయితే మాత్రం హ్యూమన్ లైఫ్కి ఇదే ఎండింగ్ పాయింట్ అవ్వచ్చు. దట్స్ ఆర్ మై వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.